ఏంటి నా పర్సనల్గా ₹1 లేదు నా చేతిలో. అన్ని బిజినెస్ కోల్పోయింది, అప్పులు. ఐ హ్యాడ్ టు సెల్ అ బీచ్ హౌస్ ఆఫ్ మైన్. సో ఫైనలీ ఈ ఒక పాయింట్లో ఆలోచించానంటే ఒకటి వచ్చిందంటే దాని సాంగ్ నాకు చాలా ఇష్టమైన సాంగ్ అది. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది. ఆ సాంగ్ దట్ అంటే అది తర్వాత వచ్చింది. ఐ వాంటెడ్ టు, సరే నువ్వు పోయిన చోట్ల వెతుక్కో అంటారు కదా సినిమా. వచ్చినప్పుడు అసలు సినిమా అంటే నేను హీరోని పడిపోయాను, యాక్టర్గా మళ్ళీ రావాలి, నాకు యాక్టర్గా రావాలి. బట్ నన్ను ధైర్యం చేసి తీసుకునేవాళ్ళు ఎవరు? అప్పుడు నాకు షిర్డీ సాయిబాబా స్వయాన నేను ఒక దర్శనం దొరికింది. ఆ రోజు నుంచి నా లైఫ్ టర్న్ అయింది. షిర్డీకి వెళ్ళిన తర్వాత ఇట్ వెరీ స్ట్రేంజ్ ఇన్సిడెంట్ హ్యాపెండ్. ఒకరోజు నాకు నా ఫ్రెండ్ అతని పేరు కూడా సాయి, సడన్గా రాత్రి కొత్త మారుతి వ్యాన్, ఇమాజిన్ ట్రావెలింగ్ ఇన్ మారుతి వ్యాన్ టు షిర్డీ. నేను మంచి కొత్త వ్యాన్ కొన్నానండి, మీరు షిర్డీకి రావాలి నాతో అన్నాడు. సాయిరామ్ అన్న వచ్చి వెళ్ళిపోయాను. అక్కడ వెళ్ళడం, బాబాని చూసి ఎయిట్ చేశాను. అక్కడి నుంచి ఒక బాండింగ్ కలిగింది నాకు బాబాతో. వాళ్ళు రింగ్ వేసుకోలేదు, ఇంకా లోపల ఉంది హడావుడిలో తీసుకోలేదు. అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి తిరిగి వచ్చాను. అక్కడ నువ్వు కోరుకుంది జరుగుతుంది అనేది దాంట్లో ఉంది, పుస్తకంలో అన్నీ ఉంది. వచ్చి కూర్చున్నా, చంద్రవంశం సినిమా వచ్చింది.